శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు మంత్రి నారా లోకేష్ ఉగ్ర రూపం చూపించారు. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతుండగా అసందర్భంగా రెచ్చగొట్టేలా బొత్స సత్యనారాయణ తమ వైపు ఉన్న మహిళా ఎమ్మెల్సీలను గౌరవించాలంటూ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కళ్యాణి గారు అన్నాను, కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు. సార్ నాకు చిత్తశుద్ధి ఉంది సార్, వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి, నో ప్రాబ్లం, ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసన సభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి, మీలో కాదు. నారా లోకేష్ ఆగ్రహాన్ని చూసిన తర్వాత శాసన మండలి మొత్తం సైలెంట్ అయిపోయింది. అనవసరంగా కెలుక్కుని వైసీపీ వారు తన్నించుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.